పతి పత్ని ఔర్ వో దో కొత్త హిందీ సినిమా. ఆయుష్మాన్ ఖురానా హీరో. మొన్న శుక్రవారం మే 15న థియేటర్స్ రిలీజ్ అయింది. కేవలం హిందీలో రిలీజ్ అయింది ఈ సినిమా, తెలుగు లేదు. ఈ సినిమా వచ్చేసి అంటే ఇంతకుముందు ట్రైలర్ చూసాను నేను థియేటర్ రిలీజ్ ముందు, వారం ముందు. నాకు ట్రైలర్ నచ్చింది, ఎందుకంటే ఇది కన్ఫ్యూజన్ కామెడీ డ్రామా. ఇది ఈ పతి పత్ని ఔర్ వో అనే టైటిల్ 1978లో మొదటిసారి వచ్చింది సినిమా. సంజీవ్ కుమార్ హీరో, బిఆర్ చోప్రా తీశాడు. అది పెద్ద మంచి హిట్, క్లాసికల్ హిట్ అది. ఆ సినిమాను 2019లో రీమేక్ చేశాడు ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ముదస్సర్ అజీజ్ అనేసి. అతనే ఈ సినిమాకు కూడా డైరెక్టర్ అనమాట. అది మంచి హిట్ అయింది. అది కార్తిక్ ఆర్యంతో తీశాడు. మన అనన్య పాండే అండ్ భూమి పెడ్నేకర్తో మంచి హిట్. 45 కోట్లు తీస్తే 120 కోట్లు వచ్చాయి సినిమాకు. ఇప్పుడు మళ్ళీ 7 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్ మాదిరి, స్పిరిచువల్ సీక్వెల్ మాదిరి పతి పత్ని ఔర్ వో దో అంటే ఓని ఇంకో 2గా యాడ్ చేశాడనమాట. ట్రైలర్ చూసి అర్థమవుతుంది. ఇక సినిమా వచ్చేసి చిన్న సినిమానే, 2 గంటలే. గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. స్టార్టింగ్ 5 నిమిషాల్లో మనకు ఎస్టాబ్లిష్ చేశాడు సినిమా అంతా. ప్రజెంట్ టైంలో మనకు ఉత్తరప్రదేశ్లో, మనకు ప్రయాగ్రాజ్లో జరుగుతున్నట్టు చూపించారు. హీరో అంటే పతి ఎవరు, అతని పత్ని ఎవరు, ఒక ఓ ఎవరు అనేది మనకు 5 నిమిషాలు అర్థమైపోతుంది. హీరో చేస్తున్న జాబ్ ఏంటి, అతని పరిస్థితులు ఏంటి, అన్ని 5 నిమిషాల తర్వాత ఒక టైటిల్, ఒక సాంగ్ పెట్టుకున్నారు. టైటిల్స్ పడుతున్నప్పుడు అక్కడ ఒక ఓ ఇంట్రడ్యూస్ అవుతుంది మనకు అక్కడ. ఇక ఆ తర్వాత వెంటనే ఆ టైటిల్స్ పడిపోగా 5 నిమిషాల తర్వాత ఇంకా మెయిన్ ప్లాట్ ఓపెన్ అయిపోయింది. ఇంకొక స్త్రీ అతని లైఫ్లోకి ఎలా ఎంటర్ అయింది. ఆ తర్వాత ఒక చిన్న ఆమెకు హెల్ప్ చేయబోయి హీరో పడ్డ కష్టాలు ఏంటి అనేది ఇక మిగతా సినిమా అంతా. ఇక ఆ సినిమా అంతా అంటే కామెడీ, అంటే డ్రామా, కన్ఫ్యూజన్ డ్రామా. ఇక అక్కడి నుంచి సినిమా ప్రయాగరాజు, బనారసు, కాన్పూర్ అనుకుంటే తిరుగుతూనే ఉంటుంది. అంటే కొద్దిగా స్లాంగ్ కూడా యూపీ స్లాంగ్ పెట్టారు, లక్నోవి స్లాంగ్. సో మాటలు అయితే డైలాగ్ రైటర్ ఎవరో కానీ భలే రాశారు డైలాగ్స్. అక్కడక్కడ 1-2 క్రింజ్ డైలాగ్స్ ఉన్నా కానీ ఓవరాల్గా ప్రతి డైలాగ్ మాత్రం నాకైతే బాగా నచ్చింది. అంటే ప్రొసీడింగ్స్ అన్నీ ముందుకు వెళ్తున్నాయి. కన్ఫ్యూజన్ డ్రామా, లాజికల్గా అన్నీ నీట్గా వెళ్ళింది సినిమా. ఇక హీరో పడుతున్న కష్టాలు, అక్కడ వస్తున్న కామెడీ, దానికి తోడు కొత్త క్యారెక్టర్లు యాడ్ అవ్వడము. అసలు ఇంకెందుకులే, ఇంకా అలా ఫస్ట్ హాఫ్ అలాగే వెళ్ళింది, సెకండ్ హాఫ్ కూడా అలాగే వెళ్ళింది. ఇక ఎలా ఉందంటే మనకు ఒక అల్లరి నరేష్ సినిమా చూసినట్టు అనిపించింది నాకైతే. ఇంతకుముందు ఇలాంటి సినిమాలు వచ్చేవి, ఈవి సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చేవి ఇలాంటి సినిమాలు. ఈ మధ్య ఇలాంటి సినిమాలు రావట్లేదు. బట్ హిందీలో ట్రై చేశారు. ఇది రూరల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో క్లీన్గా తీశారు. 3 హీరోయిన్లు ఉన్నా కానీ ఎటువంటి 1-2 సీన్లు ఉన్నాయి. అంటే అసభ్యత ఏం లేదు, కానీ కొద్దిగా మన ఊహకు వదిలేస్తారనమాట అవన్నీ. అలా నాకైతే ఓకే అనిపించింది సినిమా. బాగానే ఉంది కామెడీ. అంటే 2 గంటల పాటు ఎంజాయ్ చేశాను, కామెడీ నవ్వుకున్నాను. బాగానే అనిపించింది సినిమా. నాకు అందరూ బాగా చేశారు. కార్తిక్ ఆర్యన్ కానీ, లేకపోతే రకుల్ ప్రీత్ సింగ్ కానీ, వామిక గబ్బి కానీ, లేకపోతే సారా అలీ ఖాన్ కానీ అందరూ బాగా చేశారు. కానీ ఒకటి ఏమనుకున్నానంటే, ఈ సారా అలీ ఖాన్ బదులు ఇంకొక వేరే యాక్టర్ని పెట్టిండే సినిమా కొద్దిగా ప్లస్ అయ్యేదేమో అనిపించింది నాకు. వామిక గబ్బి సూట్ అయింది, రకుల్ ప్రీత్ సింగ్ సూట్ అయింది, ఆయుష్మాన్ ఖురానా సూట్ అయ్యారు. ఒక్క సారా అలీ ఖానే మిస్కాస్ట్ అనిపించింది నాకు. సారా అలీ ఖాన్ని క్యారెక్టర్ని వేరేగా, అంటే వైఫ్ క్యారెక్టర్లో పెట్టింటే బాగుండేమో అనిపించింది. లేదా అసలు ఆమె బదులు వేరే కొత్త హీరోయిన్ తీసుకుంటే బాగుండేమో అనిపించింది. ఇక పాటలేమో 10 పాటలు ఉన్నాయి. అంటే అందులో ఈ సినిమా కోసం క్రియేట్ చేసిన పాటలు 4 అయితే, ఒక పాట రకుల్ ప్రీత్ సింగ్కి, ఒక పాట సారా అలీ ఖాన్కి, ఒక పాట పాపం వామిక గబ్బికే సోలో సాంగ్ లేదు, ఫ్యామిలీ సాంగ్ ఉంది. సినిమా అంతా అయిపోయాక ఒక సాంగ్ పెట్టారు, అది చాలా బాగుంది, బాద్షాది. అది ప్రమోషన్స్లో వాడుకుంటే బాగుండు, వాడుకోలేదు వాళ్ళు. ఇక మిగతా 6 పాటలన్నీ పాత పాటలు, పాత సినిమాల్లో హిట్ అయిన పాటలు, సిచ్యువేషన్ తగ్గట్టు భలే వాడుకున్నారు. నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో పర్ఫార్మెన్స్లు అయితే 2 ఈ పాటల్ని వాడుకోవడం, సందర్భానికి తగ్గట్టుగా 3 డైలాగ్స్, ఈ 3 బాగా నచ్చాయి నాకు. సినిమా ఎంటర్టైనింగ్గా ఉంది. అంటే ఇంకా లాజికల్ పక్కన పెట్టేయాలి, జస్ట్ ఎంజాయ్ చేయాలి అంతే. సో నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను ఈ పతి పత్ని ఔర్ వో దో. సో థియేటర్స్లో ఉంది, మే 15 రిలీజ్ అయింది. సో కుదిరితే చూడండి థియేటర్స్లో. నేను థియేటర్కి వెళ్ళి చూసేంత సీన్ లేదనుకుంటే కానీ రేపు పొద్దున ఓటీటీలో వచ్చినప్పుడు లుక్ వేయండి. మరి ఓటీటీలో వచ్చినా తెలుగు డబ్బింగ్ ఉండకపోవచ్చు, ఓన్లీ హిందీలోనే ఉండొచ్చు. సో హిందీ అర్థమయ్యే వాళ్ళు చూసేయండి. అది ఈ పతి పత్ని ఔర్ వో దో. నా రేటింగ్ వచ్చి దో. ఓకే, బాయ్.